దాంతోపాటు బంగారం కూడా మా అమ్మాయి బంగారం అంటే మా అమ్మాయికి మీ అమ్మాయి కంటే కూడా నాకు ఎత్తు బంగారం అని కూడా మనం కోరుకుంటాం. కాకపోతే కట్న కానుకలు ఎంత పోయినా కూడా బంగారం ఇంకా పోలేదు. అంటే నిజంగా ఇంకా మన వరకట్న నిషేధం వచ్చిన తర్వాత కూడా పసుపు కుంకుమ కింద ఏమైనా బంగారం పెట్టుకుంటే దానికి నీకు రాదు. మన చట్ట ప్రకారం అడుగుతుంది చెప్తున్నాను. చట్ట ప్రకారం దానికి నీకు రాదు. డిమాండ్ చేస్తే అది మళ్ళీ వరకట్న కింద చేస్తాం. నేను ఇక్కడ 2 విషయాలు చెప్తున్నా. మొదటిది ఏమో మనం ప్రపంచంలో చాలా దేశాల దగ్గర బంగారం ఉంటుంది. ఉదాహరణకు అన్నిటికంటే ఎక్కువ బంగారం మనకు అమెరికా వద్ద ఉంది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది కదా, మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్లా ఆయా రిజర్వ్ బ్యాంకులలో బంగారాన్ని ప్రాముఖ్యం చేస్తుంటాం. 91 లో మన టీవీ నరసింహారావు రాకముందు మన భారతదేశం బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాం. ఏది మన బ్రిటన్ ఇతర దేశాలు. ఇప్పుడు మెల్లమెల్లగా తాకట్టును విడిపించుకొని చేస్తాం. మొన్ననే 100 టన్నుల బంగారం మళ్ళీ మనం చెప్పుకున్నాం. అంటే 91లో బయట దేశాలకు మన రిజర్వ్ బ్యాంక్ బంగారం తాకట్టు పెడితే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నాం. అంటే వరకు విజయం సాధించండి. కానీ ఇక్కడ 400 టన్నుల బంగారం, దాదాపు 400 టన్నుల బంగారం అక్కడ మనకు బ్రిటన్ లో ఇంకా ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎదురు డబ్బులు ఇచ్చే వాళ్ళ దాంట్లో పెట్టుకున్నాం. ఎందుకన్నా మంచి అభిప్రాయం మళ్ళీ అవసరం వస్తే మన బంగారం తాకట్టు పెట్టుకోవడం మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి రవాణా ఎందుకు ఉందని అవసరం చేస్తున్నామని పెట్టుకున్నాం. ఇట్లా చూసుకుంటే మనకు ఈ బంగారం 2 రకాలు. ఒకటేమో ప్రభుత్వాల దగ్గర ఉండే బంగారం, 2 ప్రజల దగ్గర ఉండే బంగారం. ప్రభుత్వాల దగ్గర ఉండే బంగారం లెక్కలు ఇటువంటి చెప్తాను. అమెరికా, చైనా, బ్రిటన్ ఇట్లా కొన్ని సంఖ్య దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల దగ్గర 1000 టన్నుల బంగారం ఉన్నది. 8,000 టన్నుల బంగారం దాకా మనకు అమెరికా దగ్గర ఉన్నది. మన దగ్గర కేవలం 869 టన్నుల బంగారం మాత్రమే మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నది. కానీ ప్రపంచంలో ఏవైతే 3-4 పెద్ద దేశాల దగ్గర ఎంత బంగారం ఉందో మన దేశంలోని ప్రజల వద్ద అంతకంటే 10 బంగారం ఎందుకున్నది అంటే ప్రతి తులము మాసం అంటాం కదా, ప్రతి పేదలు కూడా ఈ బంగారాన్ని మనం భవిష్యత్తు పెట్టుబడిగా చూస్తున్నాం. కుటుంబంలో వారసత్వంగా చూస్తున్నాం. కుటుంబంలో పిల్లలకు మళ్ళీ మేము అరిచే క్రమంగా చూస్తున్నాం. అంటే పేద కుటుంబాల మంగళసూత్రం పుస్తే మనకు తాడు కట్టుకున్న 2 పుస్తలు మాత్రం ఉంటాయి కదా, అది తులమవాసం ఉంటాయి. ఇంకా వెనుకట అయితే గ్రామీణ పేదలు కూడా పేదరికమే కానీ మిగతా ఆహారానికి ఇంత ఇబ్బంది పడేది కాదు. కానీ గంటీలని ముక్కుపోగాని ముక్కు పెద్దది పుడకానొద్దు కానీ, అలాగే కాళ్ళకు వెండి, ఈ నడుము నుంచి పైదాకా చాలా బంగారాలు కంటే మనకు దండెక్కడ ఇట్లా వేసుకునేవారు. కానీ వెండి బంగారాలు పేదోళ్ళైనా కొంత వేసుకుంటారు. అట్లా మన దగ్గర మధ్యతరగతి మధ్యతరగతి దగ్గర బంగారం చాలా ఉంటుంది. పూర్వంగా చెప్పండి, పెద్దోళ్ళు కంటే పెట్టుకోరు. పెద్దోళ్ళు మళ్ళీ పూసపేరు వేసుకుంటారు. వాళ్ళు బంగారం పెద్ద వాడకపోవాలి. కానీ మధ్యతరగతి మధ్యతరగతి మాత్రం మనకు సెంటిమెంట్ గా బంగారం వస్తున్నాం. అందుకనే మన భారతదేశంలో ప్రజల వద్ద ఉన్న బంగారమే మనకు పెద్ద బంగారం, పెద్ద ఆస్తి అంటున్నారు. ఇంక పెరగడానికి కారణం చెప్తాను. ఇప్పుడు ఈ మధ్య బంగారం ధర 24 క్యారెట్లు అయితే 1,02,000 రూపాయల చిల్లర దాటింది. ఇప్పటికి 22 క్యారెట్ల బంగారం 92,000 దాకా ఉంది. దాని కారణం ఏంటంటే ఆభరణం కల్తీ లేకుండా ఏది ఉండదు కనుక బంగారం 24 క్యారెట్ల బంగారం ఏం చేసుకోలేము మనం. దాన్ని ఏదైనా వేరే లోహంతో కలిసి మాత్రమే బాగా చెప్తాను, కలిస్తే తప్ప ఆభరణం కాదు. కనుక మన ఆభరణ బంగారం లెక్క పెట్టుకుంటే 1,00,000 బండేదు. కానీ 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం మాత్రం 1,00,000 దాటింది. 1,20,000, 1,20,000 దాకా. ఇప్పుడు ఈ పెళ్లిళ్ళ సీజన్ ఇంకో 4-5 వేలు పెరుగుద్ది అంటున్నారు. చెప్పలేదు, పెళ్లిళ్ళ సీజన్ ఇప్పుడు మనమనే మొదలైంది కనుక ఏదైతే ఈ బంగారం కొనుక్కునే దానిలో భవిష్యత్తు పెట్టుబడిగా మొన్నటి దాకా రెండోది బంగారం ఏమో పర్మనెంట్ మొదటి నుంచి వస్తున్న సాంప్రదాయం. రియల్ ఎస్టేట్ మధ్య పడిపోయి దానివల్ల మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ 16 నెలలుగా రియల్ ఎస్టేట్ పూర్తిగా మారిపోయింది. అది అంతటా వస్తున్నది. దాన్ని బట్టి మనకు ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ ముఖ్యంగా తెలంగాణలో కానీ బంగారం మీద పెట్టుబడి పెట్టడం మంచి సేఫ్ సైడ్ పెరుగుతుంది కానీ తగ్గదు అనే మాట ఒకటి వస్తుంది. ఒక ఆనవాయితీగా మనం ఊళ్ళలో చూసుకుంటే రాజశేఖర్ గారు, నాకు చిన్నప్పుడు తులం బంగారం పుట్టెడు ఒడ్లు అనే లెక్క ఉంది. అంటే పుట్టెడు అంటే రకరకాల పుట్లు ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మనకి 8 బస్తాలు 72 కిలోల బస్తాలు వడ్లు పుట్టెడు 8 అయితే 8 బస్తాలు అయితే పుట్టెడు అంటాం. ఈ పుట్టెడు వడ్లు బంగారం చాలా సమానంగా ఉంటాయి. 150 రూపాయల పుట్టెడు వడ్లు ఉంటే 150 రూపాయలు బంగారం ఉంటాయి. ఇప్పుడు ఎంత ఉన్నది పుట్టెడు వడ్లు అంటే మహా అయితే ఇప్పుడు 5.5 క్వింటాలు. ఇది 8 బస్తాలు అంటే 8.5 క్వింటాలు. క్వింటాలకు 2,000 పెట్టుకున్నా 2,300 గవర్నమెంట్ రేటు మధ్య ధర పెట్టుకున్నా, లేకుండా సన్న వడ్లు లెక్క పెట్టుకున్నా 2,500, 2,600 దాటది. కనుక 5 క్వింటాలు అంటే 15,000 కన్నా ఎక్కువ వస్తుంది పుట్టెడు వద్దాం. కానీ వాడు ఎక్కడి 15,000, ఎక్కడి 1,00,000 రూపాయలు, 90,000 వస్తున్నాం 24 క్యారెట్ల బంగారం అనుకుంటే.
ఎక్కడి 90,000 ఎక్కడి 15,000 అంటే వ్యవసాయ ఉత్పత్తులకు బంగారానికి దగ్గర సంబంధం గతంలో ఉంటుంటే ఇప్పుడు మామూలు రైతు కానీ ఎవరైనా కొనలేని పరిస్థితి, మామూలు వాళ్ళైతే అసలు కొనలేని పరిస్థితి. ఎప్పుడైతే పుట్టాడు బంగారు ఒక తులం బంగారం సమానంగా, తులం అంటే ఇప్పుడు కాదు ఈ లెక్క కాదు, ఆ పాత తులం వేరే ఉంటుంది. శ్రీనివాస్ గారు బాధ పాత తులం 12 గ్రాములు మన పాత తులం. ఇప్పుడు తులమే 10 ఇప్పటికీ గ్రాములు. కొన్ని ప్రాంతాల్లో 12 తులాలే ప్రామాణికంగా తీసుకుంటారు వాళ్ళ తులం అంటే. 12 12 గ్రాములు yes. 12 గ్రాములు బాగా తీసుకుంటాం తులం బంగారం అంటే. కానీ ఇప్పుడు మనకి ఏమైందంటే పేరు తులం అంటున్నాం కానీ అది 10 గ్రాములు చేస్తున్నాం. అందుకని వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఎంత పడిపోయినాయి, ఏ రకంగా ఉన్నది, బంగారం ధర ఆకాశానికి ఎట్లా ఈ రెండు నేను కోరిక చెప్తున్నాను. అంతిమంగా ఒక మాట చెప్తాను. ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల రియల్ ఎస్టేట్ మొదటిదాకా 20,000 గజం ఉన్న బాపతి 10,000 కూడా ఎవరు నాంచలేదు. ఇంకా ఇప్పుడు ఒక రకంగా అనుకుంటారు అంటే బంగారమే చేసొచ్చి పెట్టుబడి అని ఇప్పటికి ప్రజలు భావిస్తున్నారు. ఆ కొనే మొదలు పడుతున్నారు. ఎప్పుడు కూడా ఆ డిమాండ్ సప్లై, ఇంతకుముందు శ్రీవాస్ ఉన్నారు కదా, డిమాండ్ సప్లై ఏముంటుంది అంటే పెళ్లినప్పుడు డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు అట్లాగే అక్షర తృతీయ కూడా వస్తున్నది. అక్షర తృతీయ నాడు బంగారం కోసమని ఎవరు చెప్పలేదు. అదో సెంటిమెంట్ అయిపోయింది. నిజంగా చెప్పండి, మన పండుగలు పబ్బాలను మన టీవీ ఛానల్ ఏం చేసినాయంటే దాన్ని మార్కెట్ అంటే కన్జ్యూమరిజం నింపేసి కంపి వాళ్ళ ప్రతి కూడా వ్యాపారమే, బంగారం కూడా వ్యాపారం. బంగారం ఇప్పుడు వ్యాపారమే, కానీ ప్రతి సెంటిమెంట్, ప్రతి చిన్న పండుగ కూడా ఏం చేద్దామనే దానికి అక్షర తృతీయ అనేది రావడం వల్ల కూడా బంగారం కొనుమని చెప్పకపోయినా అది సెంటిమెంట్ గా సులభ మాత్రం కొనుక్కోవాలని ప్రజలు ఎగబడుతున్నారు. కొన్నిసార్లు అయితే అక్షర తృతీయ 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత కూడా బంగారం షాపులు కిటికీలు అవుతుంటాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే కొంత బ్రేక్ పడ్డదని నేను అనుకుంటున్నాను. ఈ బ్రేక్ కొద్ది కాలం ఉంటది. మళ్ళీ పెళ్లిలు పోగానే శ్మశాన వైద్యం, పరిస్థితి వైద్యం బోధన ఒకటి ఉన్నది. కొత్తగా పెరుగుతున్న సందర్భంలో వేలంపాట రాజకీయాలు అయిపోయింది. వేలంపాట లాగా పెరుగుతుంది. ఇవాళ నిన్న 95,000 నుండి ఇవాళ 1,02,000 పెరిగింది. ఇప్పుడు 2 రోజులు తేడా వచ్చింది. కనుక డిమాండ్ సప్లై తేడాలు ఒకటి. రెండోది బంగారం వెలికి తీయడంతో మన దేశంలో బంగారం నిల్వలు తక్కువ ఉన్నాయి. అమెరికా లాంటి దేశాలు ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా వాళ్ళ బంగారం వెలికి తీయడం లేదు, వేరే దేశాల బంగారం వెలికి తీసి వాళ్ళు దాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అమెరికా ముందుగా అంతగా ఎప్పుడైతే ఇంధనాన్ని కూడా వాళ్ళు వాడుకోరు. కష్టకాలం వచ్చినా మనం వాడుకున్నాం. వేరే నిల్వలు అయిపోయినాయి అంటే అని చెప్పి వేరే దేశాల మీద ఆధారపడి చేస్తున్నారు. ఇప్పుడు ఇంధన నిల్వలు ఇంధనం మీద కూడా పడిపోయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత ఇంధనం కూడా మనకు చీప్ గా లభిస్తుంది. $30 కూడా $300 కూడా మనకు $30 కూడా మనకు ఒక బ్యారెల్ ముడిచం వస్తుంది. అంటే మనకు బంగారం అనేది టీసీఎస్, దాంతో పాటు వాళ్ళ బంగారాన్ని వాడే క్రమంలో మనం ముందున్నా కూడా మిగతా దేశాలను చూసుకుంటే ఈ పోటీలో మనమే పోటీలు ఎక్కువ ఉంటాం. మన మధ్యతరగతి ఎక్కువ పోటీలో ఉంటాం. ఇంకా కొనే క్రమంలో ఉంటుంది కనుక మారాలని అనుకుంటాం. రైట్ శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఒకటంటే ఇప్పుడు ప్రధానంగా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అంటే శుభకార్యాలు రాబోతున్నాయి, ఒకవేళ ఇప్పుడు కొనాలి అనుకుంటే, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే చాలామంది తగ్గాకో పెరిగాకో మనం కొందాంలే అన్నటువంటి వాళ్ళకి ఒక రకంగా ఇది ఒక షాకింగ్ అని చెప్పొచ్చు. కానీ వ్యాపారస్తులకు కానీ లేకపోతే ఇటువైపు మదుపరులు ఎవరైతే ఉన్నారో వారికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సరైన సమయం అంటారా, కొంత వేచి ఉంటే బెటర్ అంటారా? అంటే వాస్తవానికి ఏమంటే జనరల్గా ప్రజలు ఎవరైనా కూడా ఏ వస్తువుకైనా ధర సబ్తుగా ఉన్నప్పుడు తగ్గుతుంటే ఎవరు కొనరు.